హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. మొన్న నేను ఒక మినప రొట్టి చేసి పెట్టాను కదా, పప్పు బియ్యం విసిరిన రొట్టి. అది పప్పు బియ్యం విసిరిన రొట్టేనండి. ఇది కూడా పప్పు బియ్యం విసిరిన రొట్టె. అది మా అమ్మమ్మ గారి ఇంట్లో చేసేవారు. ఇలా మా మామగారు వాళ్ళ ఇంట్లో చేసేవారన్నమాట. దీన్ని కూడా పప్పు బియ్యం విసిరిన రొట్టె అనేవారండి. మా మామగారి ఇంట్లో రెసిపీ అయితే నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఇది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నాకైతే అదైతే మినపరొట్టె టేస్టే వస్తుంది. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా హెల్దీ కూడా. దీనికోసం 2 కప్పుల బియ్యాన్ని తీసుకుని 1 కప్పు పెసరపప్పు, పొట్టు మినపప్పు వేసేవారు ఎప్పుడూను. 1 కప్పు శనగపప్పు, పెసలైనా వేసుకోవచ్చు, లేదంటే పెసరపప్పు అయినా 1 కప్పు వేసుకోవాలన్నమాట. బొబ్బరిపప్పు 1/2 కప్పు వేస్తున్నాను, 1 కప్పు వేసుకున్నా పర్వాలేదండి. ఇవన్నీ కూడా మనం వరినూక ఆడుకుంటాం కదా, అలాగా ఆ సైజులో ఆడుకుంటే సరిపోతుంది. మా చిన్నప్పుడైతే తిరగలతో చేసేవారండి, తిరగలతో విసిరేవారు. అందుకే దీన్ని పప్పు బియ్యం విసిరిన రొట్టి అని అనేవారు అన్నమాట. తిరగలతో విసిరి ఒక కుంచుడు 2 కుంచాలు ఒకేసారి విసిరేసుకుని స్టోర్ చేసి ఉంచుకునేవారు అన్నమాట. అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుని ఉంచుకుంటే 1 మంత్ 2 మంత్స్ అయినా నిల్వ ఉంటుంది. అప్పుడు ఇంట్లో చాలామంది ఉండేవారు కదండి. ఇది చాలా హెవీగా ఉంటుంది, చిన్న ముక్క తిన్నా సరే కడుపు నిండుగా ఉంటుందన్నమాట. నైట్ ఎక్కువ డిన్నర్ టైంలో ఇవి చేసేవారన్నమాట. ఇందులో పిండి వస్తుంది కదా, ఈ పిండితో అట్లు వేసుకునేవారు అండి. ఆ అట్లు అయితే ఎక్కువ మార్నింగ్ టైంలో అది టిఫిన్ కింద చేస్తూ ఉండేవారు. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడానండి. ఇందులో చాలా రకాల పప్పులు పొట్టు కూడా తీయకుండా వేస్తున్నాం కదా, దానివల్ల కూడా ఎక్కువసేపు ఆకలి వేయకుండా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే అందరూ పొట్టు లేకుండా ఇడ్లీలు ఇవన్నీ అంటున్నారు కదా, మా చిన్నప్పుడు నేను చూస్తూ ఉండేదాన్నండి. మా మామగారు వాళ్ళ ఇంట్లో అదిని ఇలా పొట్టు తీయకుండానే చక్కగా ఇడ్లీ అది చేసుకునేవారం. కానీ ఇడ్లీ కలర్ బాగోలేదని అప్పుడు తినడానికి అంత ఎక్కువ ఇష్టపెట్టుకునే వాళ్ళం కాదన్నమాట. ఈ నూకని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇందులో కొంచెం అల్లం పచ్చిమిరపకాయ వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో చట్నీ లేకపోయినా తినేయొచ్చండి, ఎందుకంటే మన అల్లం పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే చట్నీ లేకపోయినా కారంగా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అల్లం పచ్చిమిరపకాయలు శుభ్రంగా దంచేసుకోండి. దంచుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే తూలిపోకుండా ఉంటుందని అన్నారన్నమాట మా అత్తగారు. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా అల్లం పచ్చిమిరపకాయలు దంచినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి దంచుతూ ఉంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అప్పుడు కళ్ళల్లో తూలకుండా ఉంటుంది. ఇంకొంచెం సాల్ట్ మళ్ళీ వేసుకుని కళపిళ మరిగిన కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇందులో కొంచెం ఇంగు వేస్తున్నానండి, ఎక్కువ రకాల పప్పులు ఉన్నాయి కదా, అందుకే ఇంగు వేస్తున్నాను. ఇంగు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంగు వేసుకుని ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేసుకుని కళపిళ మరిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు వేసుకోవాలన్నమాట. వేసుకుని దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. మనకు మరీ గట్టిగా కాకుండా కొంచెం ఎక్కువ వాటరే వేసుకోండి, అది నానేసరికి కొంచెం నీళ్లు పీల్చుకుంటుంది. ఇది ఒక గంట సేపైనా వదిలేస్తానండి ఇవి, ఎందుకంటే అంతా నోకే కదా, కొంచెం సేపు నానితే బాగుంటుంది. వేడివేడిగా ఉన్నప్పుడు మూత పెట్టకండి, వేడి నీళ్ళు కడపలా మరిగిన నీళ్ళు వేసానమాట. ఇప్పుడు మూత పెట్టకుండా మూత తీసి ఉంచేయండి. అది చల్లగా అయిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. 1 అవర్ 2 అవర్స్ మన ఇష్టం అండి, ఎంతసేపు నానబెట్టుకున్నా పర్వాలేదు. ఎక్కువసేపు నానకపోయినా కూడా ఈ రొట్టెలు బాగానే వస్తాయి. నేనైతే గంట సేపే నానబెట్టాను అనమాట. ఇప్పుడు ఇందులో పెనం పెట్టుకుని అందులో కొంచెం నీళ్ళు వేసుకుని 1 గరిటె మాత్రమే వేసుకోండి, ఎందుకంటే ఇవి మరీ దలసరిగా వస్తే లోపల ఉడకకపోతుంది అన్నమాట. మొరంతో చేస్తున్నాం కదా, అందు గురించి నేను ఏం చేస్తానంటే ఇవి పల్చగానే వేస్తాను. మా చిన్నప్పుడు మా మామగారు వాళ్ళు కూడా ఇలా పల్చగానే వేసేవారండి. ఇవి మరీ దలసరిగా వేయరు, బాగా కాలినవి తింటేనే మంచిది కదా. ఆల్రెడీ బోల్డ్ పప్పులు అందులో ఉన్నాయి కదా అని కొత్తిమీర కారంలా చేస్తున్నాను అనమాట. కొత్తిమీర కారం మనందరికీ తెలిసింది కదా. నేను ఇందులో టమాటాలు పచ్చిదే వేసి వెల్లుల్లిపాయలు అవి వేసేసి మిక్సీ చేసేసాను, సింపుల్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుందని. ఇందులో అసలు పచ్చడి లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఈ పచ్చట్లో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఎవ్వరికి నచ్చకుండా అస్సలు ఉంటుందండి. ఈ రోజుల్లో అందరూ కూడా మంచి ఫుడ్ తినాలనుకుంటున్నాడు, కానీ పూర్వకాలంలో ఇలాంటి ఫుడ్లు చాలా తినేవారండి. ఇది ఒక్క రొట్టె తింటే చాలు. మా అబ్బాయి అయితే ఒక్కటి తిన్నాడనమాట, కడుపు నిండిపోయింది తనకి. చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చకుండా ఎవ్వరికీ ఉండదు. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.